ముచ్చట్లందరూ ఎట్లున్నారు దోస్తులు? మంచిగా ఉన్నారా? మరి మేమందరం మంచిగా ఉన్నాం. మీరందరూ కూడా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. దోస్తులు, మన ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ పక్కన ఉన్న గంట సింబల్ని కొంచెం గట్టిగా నొక్కుర్రి. అప్పుడే మరి మన నోటిఫికేషన్స్ వీడియో రూపంలో వస్తాయి. అయితే దోస్తులు, మన వీడియోలు నచ్చినట్టయితే తెలుసు కదా, జరా హైప్ చేసి పెట్టిన వీడియోకి లైక్ చేయుర్రి. మీరు సపోర్ట్ చేయుర్రి. మరి వీడియోలకు వెళ్ళిపోయే ముందట ఈరోజు వీడియో ఏంటో తమ్ముళ్ళు చూసింటే మీకు అర్థమైపోయే ఉంటుంది కదా. గదే ఇవాళ వీడియో ఏంటిదంటే అత్త కూడా లేరు పడితే పార్టీ అయిటు. దోస్తులు, చాలా మంది వీడియోలు చూస్తారు కానీ మా వీడియోలు ఎట్లుంటారో చెప్తలేరు. ఇంకా కామెంట్ బాక్స్ వల్ల ఎట్లున్నారో చెప్పచ్చు కదా, కొంచెం రెస్పాండ్ అవ్వచ్చు కదా దోస్తులు. అట్లనే ఇంకేంది విషయాలంటే మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. మీరు ఒక్కరే నవ్వుకుంటారా ఏంది? వాళ్ళు కూడా నవ్వుకోవాలి, వాళ్ళు కూడా ఎంటర్టైన్మెంట్ కావాలి కదా. మరి దానికే చెప్తాను, హైప్ చేసుడు మాత్రం మర్చిపోకుండా. పోదాం పారా, అదే సరితా వీడియోలోకి. పండి పండి. అరే, ఇంటికి తాళం పెట్టున్నది, సరిత ఎక్కడికి పోయింది? కాల్ చేద్దాం, ఎక్కడికి పోయిందో. ఏమైంది, ఫోన్ లిఫ్ట్ చేస్తలేదు? పోయి అమ్మ నాన్న అడుగుతా. అమ్మ ఉన్నానే? ఓ అమ్మ. ఏంటిదన్నా? ఏమో అమ్మని పిలుస్తాను. అమ్మ లేదు అనేసలే, ఏం చేస్తుంది? బయటికి రమ్మని ఒకసారి. ఈ వదిన లేదు, ఏడిపోయిందో ఏమన్నా అమ్మకి ఏమన్నా తెలుసా? ఇంకెక్కడికి పోతుంది? నీ అత్తగారింటికి వీకింది. అమ్మతోటి లొల్లి పెట్టుకున్నది, నన్ను ఇష్టం ఉన్నట్టు తిట్టింది. ఆడబిడ్డను కూడా చూడకుండా అమ్మ మీదకి కొట్ట వచ్చిర్రు. నీ అత్త, నీ మామ, నీ పెళ్ళాం అందరు కలిసి. ఏంటిది, మా అత్త మామ వచ్చిర్రా? వాళ్ళు ఎప్పుడు వచ్చే, వాళ్ళు ఎప్పుడు అయ్యే? ఇక ఎప్పటికి ఇదే పని అంటారా వీళ్ళకు? ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళినాక కూడా ఒకటే లోళ్ళు పెట్టుకుంటారే మా అమ్మును వదినే. ఏం పని లేదా? ఆయన వదిన ఎందుకు కొట్టొస్తుంది? అమ్మేది అసలు వెనకేసుకురారా, నీ పిల్లనే వెనకేసుకురా. అమ్మనే కొట్టినట్టు ఏ పడుతుంది ఇప్పుడు. నీ పిల్లమే కొట్టనికి వచ్చిర్రి, మళ్ళీ నా పిల్లం ఎందుకు కొట్టనికి వస్తుందని పిల్లాన్ని వెనకేసుకొని వస్తున్నావు. నీ అత్తమామ వచ్చేది నీకు తెలియదా? ఎందుకురా నాటకాలు ఆడతాను? అయితే అది ఏ గట్ల మాట్లాడతాను ఏం చేసేది? నిజంగానే నాకు తెలియదు మా అత్తమామ వచ్చేది. వాళ్ళు ఎప్పుడు వచ్చిర్రు, లొల్లు ఎప్పుడైంది, ఎప్పుడు పోయింది వాళ్ళని? వాళ్ళు పొద్దుగాల వచ్చిర్రు. వచ్చుడితోటే నీ అత్త, నీ మామ, ఇక నీ పిల్లము అందరాక అమ్మ మీదకి ఇవ్వబడ్డారు. ఇష్టం ఉన్నట్టు తిట్టిర్రు. నా కూతురు ఎట్లా ఎటు పోసినావా అని కొట్ట పోయిర్రు. ఇక లోళ్ళు పెట్టుకున్నందుకు ఈ నుంచి వెళ్ళి పోయిర్రు. అమ్మ ఏది ఇంట్లోనే ఉన్నదా? మాట్లాడతా పా, ఏమైందో? వాళ్ళకి ఫోన్ చేస్తే ఫోన్ కూడా లిఫ్ట్ చేస్తలేదు. ఎందుకు చేస్తుంది? అవ్వ చెప్పినట్టు తింటుంది. మరి రేపు వాళ్ళే అవుతారు కావచ్చు. అవ్వ చెప్పినట్టు తిని మనల్ని నరిగోస ఉంచుకుంటుంది. ఇంట్లో అమ్మ ఒకటే ఏడుస్తుంది ఇదా. అయ్యో, అమ్మ ఎడుతుందా? ఎందుకు? బాప ఎటు పోయిన? మరి గింతలో అవుతాడ? బాప లేడా? బాప ఆపనే లేదా? బాప ఎక్కడున్నాడు? ఇంట్లో బాప లేనే లేడు. బాప పొలం కాడికి నీళ్లు పెట్టబోయిండు. మీ అత్తమామ చుట్టూ ఒకటే లొల్లు పెట్టిర్రు. దమ్ చేసిర్రు, అంతే పోయిర్రు, పీకిర్రు అందరు రకం కలిసి. సాయంత్రంకి మంచిగా మిరపకాయ బజ్జీలు, ఇన్నని ఆలుగడ్డ బజ్జీలు, ఇన్నని కొడుగుల బజ్జీలు వేసుకోవాలి. ఎన్ని రోజులు అయితే అని తినక మొన్న వారం కింద తిన్నా. మంచిగా బిడ్డ ఉన్నాయి కదా, మంచిగా 2 వాయిలు కాల్చుకొని తింటే సూపర్ ఉంటది. వచ్చినాయా బిడ్డ? ఏదో సాయంత్రం బజ్జీలు వేసుకున్నాము, సరేనా? నీ బజ్జీలు పాడతాను. ఆడ అన్న వస్తాడు, ఏడుపు ముఖం పెట్టే, ఏడుపు ముఖం పెట్టే. అగో అన్న వచ్చిందానే? సరే సరే, ఏడుపు ముఖం పెట్టా. అవ్వా నొప్పి. ఏమైంది అమ్మగా? కనుకేమైంది? ఇప్పటిదానిక చెప్పినా కదా, నీ పిల్లమే కొట్టొచ్చిందని. గట్ల అయింది కన్నుకి. ఓని ఆయన నా పిల్లం గట్ల ఎందుకు చెప్తుంది? ఏమన్నా అన్నమా అమ్మ నువ్వు దాన్ని? చూసినావా ఏ బిడ్డ, గింత కన్నుకు దెబ్బ తాగినాక కూడా మళ్ళా నేను దాన్ని ఏమన్నా అన్ననా అంటాడు కానీ మరి అది ఎట్లా కొట్టిందని చెప్తాను. గట్లుంటదే నీ అన్నతోని. అవ్వా నొప్పిలేస్తుంది. అవ్వా, నేను నీ పిల్లాన్ని ఏమనలేదురో కొడుక. నీ పిల్లమున్ను నీ అత్తనే మీద కచ్చి కొట్టిరురా నాయన. ఇంట్లో మూసుకొని ఉన్నదాన్ని బయటికి పిలిచి లొల్లు పెట్టుకున్నారా కొడుక. అవునా? సరే, నేను దానికి ఫోన్ చేస్తే లిఫ్ట్ చేస్తలేదు. ఆయన నాకు వాళ్ళ అమ్మ వాళ్ళ అత్తలను కూడా చెప్పలేదు. దానికి బయటికి పోయినప్పటి నుంచి బాగా ఎక్కువైతుంది. దాని పని ఇప్పుడే చెప్తా ఉండమ్మా. అరే, బయటికి పోయి ఉంటారన్నా జర ప్రశాంతంగా ఉంటారు, కలిసి ఉంటారు, కొట్లాడుకోకుండా అనుకుంటే ఇంత పని చేస్తుందా? అది మీదకి ఎట్లెట్లా చేయలేబట్టిందో మాట్లాడతా. మా అత్త సంగతి చెప్తా, దాని సంగతి చెప్తా. అమ్మ మంట పెట్టినమే, వదన పని అవుట్. బిడ్డ
పనికి వినబడుతుంది. చిన్నగా మాట్లాడు. ఏ తర్వాత ఓడి రాదే. మస్తు యాక్టింగ్ చేసిన కదా బిడ్డ నేను. మస్తు చేసినావమ్మా. అయితే అని కన్నుకి బ్యాండేజ్ ఎక్కడిదే? ఏ మొన్న ఒకటి ఇంట్లో ఉండే కళ్ళగా అనిపించింది. అదే ఉంటది కదా ఇప్పుడు అవసరం వస్తుందనా అన్నే పెట్టిన ఎమ్మడే తీసుకొని కన్నుకేసుకున్నా అన్నట్టు అంతే. అమ్మా అన్న మస్తు కోపం మీద వేయండు. ఇక వదనకు అప్పచ్చాలు మూడినట్టే ఇక. అవును బిడ్డ, ఈ ఆనందంతో మనం ఎలా థమ్స్అప్ తాగదాం? రాయ్యకు ఫోన్ చేసి థమ్స్అప్ బాటిల్ పట్టుకురమ్మని వచ్చేటప్పుడు. అబ్బా పో అమ్మా, నువ్వే ఫోన్ చేసి చెప్పు తెమ్మని చెప్పు అయ్యాను. నేను మా ఆయనకు ఫోన్ చేసి ఏం చెప్తాను మాట్లాడాలి. ఆయనతో తిడతాడు ఇక ఫోన్ చేయకపోతే. అయ్యో సరే బిడ్డ, నేను ఫోన్ చేసి అయ్యాను తెమ్మంటా కానీ నువ్వు అల్లునికి ఫోన్ చేసి మాట్లాడుకో. ఆయనతో ఇక మాట్లాడలేదంటే మళ్ళా మీ అత్త గ్రిప్ లో పెట్టుకుంటది. ఏం లేదా నీ మొగడు అటే ఉంటాడు. అంత సీన్ లేదు, నా గ్రిప్పులనే ఉంటాడు, నా గ్రిప్పులనే పెట్టుకుంటాదని. సరే ఆగే అమ్మా. నా బిడ్డకు అన్నీ తెలుసు. బంగారు అవ్వ బాపును కళ్ళదేమన్నల్లా బిడ్డ? కళ్ళు ఇప్పుడు ఏడ దొరుకుతుంది? మధ్యాహ్నం కళ్ళు పాడవాడదు, పుల్ల ఉంటుంది. ఏమవుతుంది ఎవరే పొద్దు అలా టేపిసి పొమ్మను. పొద్దుటి కళ్ళు అయితే తీయకమ్మ ఉంటుంది. సరే తీ బిడ్డ. అవునా అమ్మ, మర్చిపోయినా. ఆయన అప్పటి నుంచి ఫోన్ చేస్తాను. ఇంటికి ఇట్లా వచ్చినట్టున్నాడు. ఇంటికి తాళం వేసి వచ్చినాం కదా, ఏడికి పోయిరా అని ఫోన్ చేస్తానట్టున్నాడు. ఫోను లిఫ్ట్ చేయలే నేను. అయ్యో బిడ్డ, ఎత్తపోయాను అవ్వ, ఎత్తి మాట్లాడకపోయాను. ఇట్లా అవ్వగారికి వచ్చిన అని చెప్పపోయాను. ఏ పో అమ్మ, నాకైతే ఏం మంచిగా అనిపించలేదు. మా అత్త అంతా తిట్టింది. ఆయన గింతనన్నా మరి ఏందవ్వ ఎందుకు దాన్ని అంటాను అని గింత కూడా మాట్లాడాడు. ఆయనకు చెప్పిన వేస్ట్, అందుకనే ఎందుకు ఎత్తాలని ఎత్తలే. అయ్యో అవ్వ, గట్లా అంటే ఎట్లా అవ్వ? అటు ఎంతైనా తల్లి కదా, అటు తల్లాయే ఇటు పెళ్ళమ్మ అవుతుంది. ఎవరినంటాడు చెప్పవ్వ? ఆయన ఏదో మనమే సర్దుకొని ఉండాలి కానీ. ఏదో కొట్ట వచ్చింది కదా, సరే మందలిద్దాం అన్నట్టు ఇక తీసుకొని వచ్చిన నిన్ను. జర అట్లనన్నా మీ అత్తకు భయం ఉంటుందని. ఎత్తు మాట్లాడు. ఏం తల్లో ఏం పోవే, గింతనన్నా మాట్లాడా? ఏదో సర్ది నేను ఏమన్నా లొల్లు పెట్టుకోమంటన్నా? ఎందుకంటాను అమ్మ దాన్ని అని ఓ మాట మందలిస్తే ఏమవుతుంది అల్లమ్మను? ఏమో ఏరువాడేమంటే ఏరువాడేస్తుంటే సరే అని అత్తివి. ఆయన కూడా ఏమైనా మా అత్త నా మీదనే వాడు ఎడుతుంది. ఇక అత్త అన్నాక అత్త గట్నే ఎత్తది. అత్త కొడలు ఎప్పటికి ఉండేటియే. సరే తీ అమ్మ, మళ్ళీ ఇట్లా ఫోన్ చేస్తే ఎత్తి మాట్లాడుతుంది. నీ తమ్ముడు ఏడివేడినోనే గీ చెట్టు బాగా పెరిగింది, కొడతాడేమో అనుకుంటే ఇంట్లో లేడు. వచ్చే వరకి నేను ఏడి ఒకరా ఇంటికన్నా ఉండు అని చెప్పిన. ఇలా అంగపొర్రాడు ఏడో తిరగబోయిండో ఏమో. వత్తడు కావచ్చు, ఏడి పోతారు. ఇంట్లో మీరిద్దరు లేకపోతుంది, బోరు కొట్టినట్టున్నది. ఫ్రెండ్స్ దగ్గరికి ఇట్లా పోయి ఉన్నట్టున్నాడు. శాంతమ్మ, నీ బిడ్డనా అతను? అవును జానకి, నా బిడ్డనే. ఇక ఊరి పోయి తీసుకొచ్చుకున్న ఇంటికి. ఇక ముందట పండుగ ఉన్నది కదా. ఓ అవునా, సరే. ఇంత చక్కెర పెడతావేమో నచ్చిన ఇంటికి. కొత్త వచ్చిందా అంటే ఇక్కడికి? అవునా తల్లి, కొత్తగానే వచ్చినాము. ఇక గీడ నాకు మంచిగా తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఇక మీ అమ్మ ఒకతే. అందరితోటి మంచిగా కలివిడిగా ఉంటది. అవునా, సరే ఆంటీ. సరితవా, డబ్బాలా చక్కెర ఉంటుంది, ఓ గ్లాసు చక్కెర పట్టుకురా పోవా. ఏంది శాంతక్క, బిడ్డ ఏమన్నా నిలవసుకున్నదా ఇంటికి? సడన్ పట్టుకొచ్చినావు. ఇంకెక్కడ జానకి, ఇంకా కాలే. అయితే మంచిగా ఉండు. ముక్కోటి దేవుళ్ళను మొక్కుకుంటానా నా బిడ్డకు కాన్పుణ్యమని. ఇంకా అయితే లేరు. ఇక దానికి తోడు దాని అత్తపోరు. ఇక అత్తపోరు ఏమైనా ఉండేది కదా, ఇక తెలియదా ఏమన్నా? ఇగోందా అంటే చక్కెర. థ్యాంక్స్ రా బుద్ధి అవ్వ. నేను బయటికి పోయి బోల్గా ఉంటాను, ఒకసేపు బండుకో. ఇక ఏమనుకోవాలి అవ్వ, నేను కూడా అవి అడుగుతా బోళ్ళు తొందర అయితే ఆయనత. ఇక నువ్వు నేను ఇద్దరం కలిసి వండుకోవచ్చు. ఎందుకు తీయే, నేను తోముకుంటా. కొన్నే ఉండే గిన్నెలు, నువ్వు వండుకో. ఆడ ఎప్పుడు అంటానో, ఎప్పుడు లేస్తానో, ఎప్పుడు పని చేసుకుంటానో. ఆడ రెస్ట్ ఉన్నది పాడున్నది నీకు. పనుకో అవ్వ, పనుకో. సరేనా అమ్మ, పనుకున్నా మరి. దోస్తులు, ఇంతటితోటి ఈ వీడియో అయిపోయింది. వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేసుడు మర్చిపోకుండా. నెక్స్ట్ వీడియోలో ఇక మాల్లుడు వస్తాడు. మాల్లుడు వచ్చి అక్కడ వాళ్ళ అవ్వ ఎక్కించి చెప్పిన వాటికి నా ఇంటికి వచ్చి నా బిడ్డను ఒకటే కొట్టుడు చేస్తాడు, మమ్మల్ని తిడతాడు. మరి నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయరులా కొంచెం.
దోస్తులు మన ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ని నొక్కుర్రి. అప్పుడే మన వీడియోస్ నోటిఫికేషన్స్ రూపంలో మీకు వస్తాయి. అయితే దోస్తులు జర హైప్ చేసి పాయింట్స్ ఇవ్వచ్చు కదా. ఆ, అట్లనే ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి కూడా షేర్ చేయాలి. లైక్ చేసుడు అస్సలు మర్చిపోకూడదు దోస్తులు. చాలా మంది చూస్తారు కానీ కొన్ని రైతులే వస్తున్నాయి. జర లైకులు చేయుర్రి. మరి నెక్స్ట్ వీడియో వచ్చే వరకు చూస్తూనే ఉండండి మన పల్లెటూరు ముచ్చట్లు ఛానల్ని. నెక్స్ట్ వీడియో వచ్చే వరకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దోస్తులు. బై బాయ్.